గైస్ మనం టెస్లా కాయిల్ తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైమరీ అండ్ సెకండరీ కాయిల్స్ అయితే కావాలి. ఇది మనకి సెకండరీ కాయిల్ అనమాట. నేను 3/4 ఇంచ్ పైప్ అయితే తీసుకుంటున్నాను కదా, దాంతో మనం సెకండరీ కాయిల్ అయితే ఈ కాపర్ని చుట్టి తయారు చేద్దాం. దానికోసం మనం తీసుకున్న పైప్కి టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్లో మనం తయారు చేసుకున్న డ్రిల్ మిషన్తో హోల్స్ అయితే వేసుకుంటాను. ఫస్ట్ హోల్స్ అయితే ఇలా వేసుకున్నాను టాప్ అండ్ బాటంలో. ఇప్పుడు ఈ టాప్ హోల్లో మనం తెచ్చుకున్న కాపర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి అక్కడ మనం ఇలా కొంచెం మెలిక అనమాట, అంటే కొంచెం ఇలా వంచి ఇక్కడ నుంచి అయితే మనం రోల్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ప్లాస్టర్ కూడా వేసుకోండి, సో అది ఊడిపోకుండా స్టిక్కీగా ఉంటుంది. ఇంక మనం స్లోగా టాప్ టు బాటమ్ వరకు మన కాపర్ వైన్ అయితే రొటేట్ చేస్తూ మనం సెకండరీ కాయిల్ అయితే తయారు చేసుకోవాలి. ఫైనల్లీ మన సెకండరీ కాయిల్ అయితే మనకి రెడీ అయిపోయింది. మొత్తం రొటేషన్ అయిపోయిన తర్వాత ఇలా టేప్ అయితే వేసుకోండి. మనం పీవీసీ షీట్ మీద ఈ పొజిషన్లో ఈ సెకండరీ కాయిల్ అయితే మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కింద రిమైనింగ్ వైర్ ఉంటుంది కదా, అదైతే జాగ్రత్తగా పెట్టుకోండి. అది మనం 2N2222 ట్రాన్సిస్టర్కి అయితే కనెక్ట్ చేయాలి. నేను గ్లూ గన్ యూజ్ చేసి ఈ సెకండరీ కాయిల్ని ఈ పీవీసీ షీట్ మీద అయితే అతికిచ్చేసాను. అలాగే మన బ్యాటరీ పెట్టుకోవడానికి కార్డ్బోర్డ్ పీసెస్ని యూజ్ చేసి ఒక చిన్న క్యాబిన్ అయితే స్టిక్ చేశాను. బడ్జెట్లో మనకి మెయిన్ కాంపోనెంట్ ట్రాన్సిస్టర్ 2N2222 మన పీవీ షీట్ మీద మిడిల్లో అయితే స్టిక్ చేసుకుంటున్నాను గ్లూ గన్ యూజ్ చేసి. ఇక్కడ మనం గమనిస్తే మన ట్రాన్సిస్టర్కి 3 లెగ్స్ ఉన్నాయి, అంటే టెర్మినల్స్, ఎమిటర్, బేస్, కలెక్టర్ అనమాట. మనం ఈ టెర్మినల్స్కి మన బ్యాటరీ నుండి అలాగే ఇక్కడ సెకండరీ కాయిల్ ఉంది కదా, దాని నుంచి మనం అయితే కనెక్షన్ ఇస్తామన్నమాట. దీనికన్నా ముందు మనం ప్రైమరీ కాయిల్ అయితే తయారు చేయాలి. ఇదే మన ప్రైమరీ కాయిల్. దీనికోసం మనం ఒక థిక్గా ఉండే వైర్ అయితే తీసుకోవాలి. మనకి సెకండరీ కాయిల్ కన్నా ప్రైమరీ కాయిల్ అనేది చాలా థిక్గా అయితే ఉండాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత లావుగా ఉందో. ఇది మనం ఒక పైపు 3/4 ఇంచ్ తీసుకుంటున్నాను. నేను సెకండరీ కాయిల్ కూడా అదే ఇచ్చాను కాబట్టి అది తీసుకొని నేనైతే 3 టర్న్స్ అయితే వేసాను. చూడండి వెనక నుంచి 3 టర్న్స్ ఇలా ఇటువైపుని చూస్తే మనకి మధ్యలో 2 అటు ఇటు 2 వైర్స్ అయితే వస్తాయి అనమాట. మీరు కరెక్ట్గా ఈ కాయిల్ కరెక్ట్గా లేకపోతే మన టెస్లా కాయిల్ అయితే ఖచ్చితంగా వర్క్ అయితే అవ్వదు. మన ప్రైమరీ కాయిల్ తీసుకొని సెకండరీ కాయిల్కి అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ ట్రాన్సిస్టర్ చూసుకుంటే ఎమిటర్, బేస్, కలెక్టర్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, వాటికి అయితే ఇప్పుడు కనెక్షన్స్ ఇద్దాం. ఫస్ట్ మన ప్రైమరీ కాయిల్ 2 టెర్మినల్స్లో ఒక టెర్మినల్ తీసుకొని మన ట్రాన్సిస్టర్ ఉన్న కలెక్టర్ టెర్మినల్కి అయితే షోల్డర్ చేసుకుందాం. నేను 9V బ్యాటరీ కనెక్టర్ అయితే తీసుకుంటున్నాను. దానికి ఉన్న నెగిటివ్ టెర్మినల్ని మన ట్రాన్సిస్టర్ ఎమిటర్ టెర్మినల్కి అయితే షోల్డర్ చేసుకోవాలి. అలాగే ఈ కనెక్టర్కి ఉన్న పాజిటివ్ టెర్మినల్ని మన స్విచ్ ఒక టెర్మినల్కి అయితే షోల్డర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 22 kΩ రెసిస్టర్ తీసుకొని మనకి సెకండరీ కాయిల్లో బాటంలో ఒక వైర్ అయితే మిగిలింది కదా మనం రొటేషన్ చేసింది, దాన్ని అయితే షోల్డర్ చేసుకోవాలి రెసిస్టర్ ఒక టెర్మినల్కి. షోల్డర్ చేసిన తర్వాత అదే టెర్మినల్ని మన ట్రాన్సిస్టర్ యొక్క బేస్ టెర్మినల్కి అయితే షోల్డర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రెసిస్టర్ సెకండ్ టెర్మినల్ మిగిలింది కదా, దాన్ని మన ప్రైమరీ కాయిల్ యొక్క సెకండ్ టెర్మినల్కి అయితే షోల్డర్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనకి స్విచ్కి ఒక టెర్మినల్ మిగిలింది కదా, దానికి ఒక వైర్ అయితే షోల్డర్ చేసుకుంటున్నాను. చేసుకొని ఆ టెర్మినల్ని మనకి ప్రైమరీ కాయిల్ యొక్క టెర్మినల్ అండ్ రెసిస్టర్ యొక్క టెర్మినల్ షోల్డర్ చేసాం కదా పాయింట్, అక్కడైతే నేను షోల్డర్ చేస్తున్నాను దీన్ని. గైస్ ఫైనల్లీ ఇదే మన టెస్లా కాయిల్ ఇప్పుడు మొత్తం రెడీ అయితే చేశాను అనమాట. ఇప్పటివరకు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసి ముందు ఎప్పుడో చాలా రోజుల ముందు తీసింది, బట్ అప్పుడైతే నాకు HW బ్యాటరీ అనేది అయిపోయింది అనమాట. ఆ తర్వాత నేను దీన్ని పక్కన పెట్టేశాను, వీడియో కూడా తీయలేదు అనమాట. చాలా రోజులు అయిపోయింది, బట్ నేను కనిపించి నేను HW బ్యాటరీ తీసుకొచ్చాను, కొత్తది కొనేసి తీసుకొచ్చి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంది అప్పట్లాగే, అంటే వీడియోలో చూపించినట్టే. బట్ ఈ వైర్ వచ్చేసి ఇంతకుముందు నేను రెడ్ వైర్ పెట్టాను అనమాట. అది కొంచెం లెంత్ ఎక్కువ, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, బట్ అదైతే స్టిఫ్గా ఉండట్లేదు అనమాట. ఇక్కడ మనకి 2N2222 ఉంది కదా ట్రాన్సిస్టర్, అది మనకి థర్డ్ లెగ్కి మనం షార్టింగ్ చేసాం. బట్ అదేం చేస్తుందంటే వైరు ఈ లెగ్ని లాగేస్తుంది అనమాట. అలా లెగ్ లాగి ఇక్కడ మనకి పిన్ని కూడా అయితే ఇరిగిపోయింది అనమాట. అందుకే నేను ఏం చేసాను అంటే ఇక్కడ ఇంకో వైర్ తీసుకొచ్చి ఇదైతే 4 టర్న్స్ వేసాను, అదైతే 3 టర్న్స్ వేసాను. థిక్నెస్ ఎక్కువ కాబట్టి ఇది కొంచెం తక్కువ అనమాట థిక్నెస్. సో ఇది నేను 4 టర్న్స్ వేసి ఈ వైర్ అయితే ఇక్కడ ప్రైమరీ కాయిల్కి అయితే పెట్టాను. ఇక్కడ మన సెకండరీ కాయిల్ ముందుదే, కాకపోతే కొంచెం రోజులు ఎక్కువైపోయింది కదా, కాపర్ అవడం వల్ల కొంచెం బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది. బట్ మనకు వర్క్ అవుతుంది అన్నమాట టెస్లా కాయిల్. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని టెస్ట్ చేద్దాం. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ HW బ్యాటరీ అయితే 9Vది. ఇక్కడ నేను ఈ లోపల అయితే పెట్టేశాను మనకి బయటకు కనిపించకుండా. ఇది మీకు చూసుకుంటే ఇది CFL బల్బు మీకు బయట అవైలబుల్ ఉంటుంది. ఇది ఎప్పుడుదో మా ఇంట్లో ఉంటే నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను.
ప్రెజెంట్ మనం ఈ కాయిల్కి పైన అల్యూమినియం ఫాయిల్ అయితే ఒకటి వస్తుందన్నమాట. దాన్ని మనం టాప్ లోడ్ అంటాం. ఆ టాప్ లోడ్ మనం మీరు ఎక్కడ ఏ వీడియో చూసినా టాప్ లోడ్ అయితే పెడతారు. బట్ నేను ఈ వీడియో కోసం కాబట్టి జస్ట్ చేశాను. నాకు ప్రెజెంట్ అల్యూమినియం కాయిల్ కూడా ఇంట్లో లేదనమాట. సో నేను పెట్టట్లేదు. బట్ వర్క్ అయితే అవుతుంది. మీరైతే మీకు అవైలబుల్ ఉంటే పెట్టుకోవచ్చు. మీరు ఒక బాల్ లాగా పేపర్ ఏదైనా తీసుకొని దానికి అల్యూమినియం ఫాయిల్ అనేది మొత్తం చుట్టేయండి. చుట్టేసి ఇక్కడ మీకు వైర్ అయితే కనిపిస్తుంది కదా, మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో తెలీదు. ఆ వైర్ అయితే ఇక్కడ కాపర్ వైర్ ఉంటుందన్నమాట, ఎక్స్ట్రా వైరు. అదైతే మీరు ఆ ఫాయిల్లో పెట్టేసి చుట్టేస్తే నీట్గా ఇక్కడ మీకు ప్లేస్ చేసేయాలి గ్లూగన్తో. సో మీకు ఆ లుక్ అయితే వస్తుంది. ప్రెజెంట్ నాకు లుక్ అయితే అవసరం లేదు, జస్ట్ వర్క్ అయితే చాలు కాబట్టి నేనైతే పెట్టలేదు. ఇప్పుడు చూద్దాం ఒకసారి సిఎఫ్ఎల్ బల్బ్ పక్కన పెట్టి. ఓకే గైస్, లైట్ అయితే ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మన టెస్లా కాయిల్ దగ్గర అయితే ఈ సిఎఫ్ఎల్ బల్బ్ని ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్లా కాయిల్ ఆన్ అవ్వాలంటే మనం ఇక్కడ స్విచ్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ స్విచ్ ఆన్ చేయాలి. నేను సిఎఫ్ఎల్ బల్బ్ దూరంగా తీసి స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేశాను. ఇప్పుడు మనకి టెస్లా కాయిల్ ఆన్ అయింది. ఇప్పుడు మన సిఎఫ్ఎల్ బల్బ్ని మన టెస్లా కాయిల్ దగ్గరికి అయితే పెడదాము. చూడండి, చూసారా, అదన్నమాట. మనకి టెస్లా కాయిల్ వర్క్ అవుతే వెంటనే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇంకా చెప్పాలంటే మనం పైన అల్యూమినియం ఫాయిల్ కూడా అయితే పెట్టలేదన్నమాట. అది పెడితే ఇంకా బాగా గ్లో అనేది వస్తుంది అనమాట లైట్. చూడండి, ఇది ఫేక్ కాదు, నేను ఎలాంటి ఏం పట్టుకోలేదు, జస్ట్ హ్యాండ్ని అలా పెడుతున్నా అంతే. ఎవరైనా స్కూల్ సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ అయితే చేయండి, మీకు ఫస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది. ఈ వీడియో అండ్ ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.